హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. ఇంట్లో పనులన్నీ అయితే చేసుకున్నాను. ఇక్కడ పూజ కోసం అని చెప్పి పువ్వుల కోసం అని అయితే వచ్చాను. పువ్వులు అయితే తీసుకొని పూజ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఆ వీడియో తీయడం మర్చిపోయాను అనమాట పూజ చేసేటప్పుడు. ఇంకా ఇక్కడైతే కడపనైతే ఇలా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా నేను ఇలానే డోర్కి కానీ కడపకు కానీ ఇలా అయితే పెట్టుకుంటాను అనమాట. ఒకసారి చూపిద్దామని చెప్పేసి అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను వీడియో. ఒక 2-3 వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నాను. నేను ఇలా కడపకు డోర్కి కానీ పెట్టుకుంటాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే బెడ్షీట్స్ బట్టలు అన్నీ అయితే ఉతికేసుకున్నాము. మార్నింగ్ 7:30కి కంప్లీట్ అది అయిపోయాయి. బెడ్షీట్ ఉతుకోవడం కానీ అవన్నీ. ఇంకా పైకి అయితే వెళ్తున్నాను, టెర్రస్ పైకి. బట్టలు కింద పడ్డాయో ఆరినాయో లేవో చూద్దామని చెప్పేసి అయితే పైకి వెళ్ళే చూసేసరికి ఇంకా బట్టలు కూడా కింద పడిపోయినాయి అనమాట. కొన్ని క్లిప్స్ సరిపోలేదు, అందుకే వాటికి పెట్టలేదు. ఇంకా పడ్డాయి కింద. బెడ్షీట్స్ అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే ఆరిపోయినాయి. కొన్ని బెడ్షీట్స్ కొన్ని అయితే వాష్ చేసేసుకున్నాము. బెడ్షీట్స్ ఇంకా రెండే లాస్ట్కి మిగిలితే ఆ 2 బెడ్షీట్స్ అయితే వాష్ అయితే చేసుకున్నాను అనమాట ఈరోజు. నిన్న మొన్న కంప్లీట్గా అయితే అయిపోయినాయి మొత్తం బెడ్షీట్స్ అయితే. ఇంక ఇక్కడైతే ఆరిపోయినవన్నీ అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా రేపు ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, ఇంకా పెద్దగా అయితే ఇంట్లో పూజ చేసుకోవడమే. మా పక్కన ఒక ఆంటీ అయితే పిలుస్తుండే, తనకి వాళ్ళు లేరనమాట, ఊరికి వెళ్ళారు. ఏదో సంథింగ్ వాళ్ళ ఇంట్లో పని వల్ల అయితే ఊరు వెళ్ళారు. లేకపోతే ఆంటీ పిలుస్తుంది వరలక్ష్మి వ్రతంకి. ఎవ్రీ ఇయర్ అయితే అక్కడికి అయితే వెళ్తుంటిని. ఇంకా ఈ ఇయర్ అయితే ఆంటీ లేదు, ఇంకా అందుకే ఎక్కడికైతే వెళ్ళను. ఇంకా రేపు అంటే 8కి వరలక్ష్మి వ్రతం కదా, 9కి రాఖీ. ఇంకా రాఖీకి ఇంటికి అయితే వెళ్ళడం లేదు నేను. ఎందుకంటే ఇంకా సాడ్ న్యూస్ కదా, మా నాన్న అయితే చనిపోయాడు అనమాట. చనిపోవడం వల్ల అన్నకి మేము కట్టొద్దు, ఆడపిల్లలము. నాన్నకి పెద్దరామాస్ అంటారు కదా, నాన్న నిల్చోబెట్టుకున్నాకనే మాకు పండుగలైనా ఇలా రాఖీ కట్టుకోవడం అనమాట. ఇంకా నెక్స్ట్ ఇయరే కట్టుకోవాలి అంతే. ఇంకా ఇయర్ అయితే అన్నకు కట్టేదైతే లేదు రాఖీ. ఇంకా మేము కట్టాలంటే పెద్దమ్మ పిల్లలకి చిన్నమ్మ పిల్లలకి కట్టొచ్చు, కానీ నేను పెద్దగా అయితే వెళ్ళైతే పోతే కడతానేమో, కానీ ప్రిఫరెన్స్ అయితే ఎక్కువైతే ఇయ్యనమాట. పోను అనమాట. అన్నకు కట్టేది ఉంటేనే అన్న దగ్గరికి అయితే వెళ్ళేసి వస్తాను ఎవ్రీ ఇయర్ అయితే. ఇంకా మా పిల్లలైతే మా అక్క పిల్లలు ఉన్నారు కదా, ఇంకా పెద్దక్క బాబు అయితే యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పాను కదా చాలా వీడియోస్లలో. ఇంకా వాడైతే లేడు. చిన్నక్క పిల్లలకు కట్టడానికి అయితే మన అక్కే అయితే 2 పిల్లలు అయితే వెళ్తున్నారు. ఇంకా చిన్న పాప అయితే వెళ్ళడం లేదు, తనకైతే కోల్డ్ అయింది బాగా, తనైతే వెళ్ళనంటుంది. అందుకే పెద్ద పిల్లలు అయితే 2 అయితే ఊరికైతే వెళ్ళి రేపు ఇంకా రాకైతే కట్టేసి వాళ్ళకైతే మళ్ళీ రిటర్న్ అయితే అవుతారు. రీసెంట్ గా ఫుల్ వర్షాలు వచ్చాయి కదా, ఆ టైంలో బెడ్షీట్స్ అయితే ఉతుకోవాలంటే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే ఉతికేసుకున్న ఈ వర్షానికి ఆరుతాయో లేదా అని అయితే టెన్షన్ అయితే ఉండేదన్నమాట. అయినా కూడా రోజుకు కొన్ని ఉతికేసుకుంటే వరలక్ష్మి వ్రతం వరకు కంప్లీట్ అయిపోతే బాగుంటుందని చెప్పేసి అయితే మొత్తానికైతే బెడ్షీట్స్ పని అయితే అయిపోయింది. కిందికి అయితే తీసుకొచ్చుకుంటున్నాను. ఇంకా పూజ కోసం అని చెప్పేసి అయితే ప్రసాదం కోసం పరమాన్నం చేశాను. పరమాన్నానికి కావాల్సింది అయితే పాలు, బెల్లము, ఇలాచి పౌడర్. ఇది సింపుల్గా వేసేసుకున్నాను అనమాట పరమాన్నం. ఇంకా ఇలా అయితే రైస్ని పెసరపప్పునైతే ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నాను. మంచిగా నానాక పాలనైతే బాగా అయితే మరిగించుకోవాలి. నేను ఒక ప్యాకెట్ పాలనైతే యూజ్ చేస్తున్నాను. అందులో అయితే నానబెట్టుకున్న పెసరపప్పు రైస్ని అయితే యాడ్ చేశాను. మంచిగా అయితే ఉడికించుకోవాలి. తర్వాత పక్కనైతే ఒక 1/2 కిలో అంతా నేనైతే కొంచెమే వేసాను. పిల్లలు స్వీట్ అయితే ఎక్కువ తినరని చెప్పేసి అయితే ఒక 1/2 కిలో అంతా బెల్లాన్ని అయితే కట్ చేసి పెట్టుకొని అలా థిక్గా వచ్చేంత వరకు అయితే పానకం అయితే చేసుకొని చల్లార్చుకోవాలి బాగా అయితే పానకాన్ని అయితే. తర్వాత ఇది రైస్ పెసరపప్పు మంచిగా ఇలా కొంచెం దగ్గరికి పడ్డాక బాగా మెదపాలి. ఇలా అయితే బాగా దగ్గరికి అయితే మెత్తగా అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ పానకాన్ని ఇందులో జాలితోని వడగట్టుకోవాలి. పూర్తిగా చల్లారాక వేస్తున్నాను నేనైతే. తర్వాత పూర్తిగా చల్లారాకనే వేయాలి, ముందే వేస్తే ఇలా పగిలిపోతుందంట. అందుకే ఈ టిప్ని అయితే నేనైతే ఫాలో అవుతాను. ఇలా అయితే జాలితోనైతే మంచిగా వడగట్టుకొని ఒక
7-8 అయితే ఇలాచి పౌడర్ని అయితే ఇందులో అయితే మెత్తగా అయితే చేసుకున్నాను అనమాట, దంచుకున్నాను. ఇలాచీని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి బాగా. చూడండి, ఇలా అయితే ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉంచాలన్నమాట. ఇప్పుడైతే దగ్గరికి పడేంత వరకు అయితే ఉంచాలి. ఇంకా రెడీ అయిపోయినట్టే మన పరమాన్నం. తర్వాత మార్నింగ్ టిఫిన్ వచ్చేసి నేను జీడిపప్పు ఉప్మా అయితే చేశాను. ఇది తినేసి అయితే పిల్లలు అయితే ఇంకా వెళ్తారనమాట. అందరం అయితే టిఫిన్ అయితే చేసి రెడీగా అయితే ఉన్నాము. ఇప్పుడైతే పిల్లలు అయితే వెళ్తున్నారు ఊరికి. ఆ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి మా మమ్మీ యూట్యూబ్ ఛానల్లో మేము ఉన్నాం అనుకుంటున్నారా? ఇవాళ మమ్మీ లేదనమాట, సో అందుకే మేమే వీడియో తీస్తున్నాం. మమ్మీ రాఖీ కట్టకూడదు కాబట్టి మేము వెళ్ళి రాఖీ కడుతున్నాం, అంటే మా అన్నయ్య వాళ్ళకి కడుతున్నాం. ఇప్పుడు మేము ఊరికి వెళ్తున్నాం అనమాట, ఆన్ ద వేలో ఉన్నాం అన్నమాట. అది మమ్మీ ఆఫ్ చేయను, ఎందుకు చేయాలి? మమ్మీ ఎందుకు కట్టదో మీకు తెలిసే ఉంటుంది రీజన్. తాతయ్య చనిపోయారు కాబట్టి మమ్మీ వాళ్ళ అన్నయ్య కట్టకూడదు. వెళ్తున్నామని వర్షం పడుతుంది అనమాట, వెల్కమ్ చెప్తున్నాం. నేను నా ఇద్దరం వెళ్ళి కట్టేసిస్తాం. ఫైనల్లీ వీఆర్ ఇన్ MGBS. ఇప్పుడు బస్ ఎక్కాలి, డాడీ డ్రాప్ చేస్తారు, అంటే బస్ ఎక్కిస్తారు. ఆల్రెడీ డ్రాప్ చేస్తారు. ఇప్పుడు వెళ్ళాలి, ఇంకా బస్ ఎక్కి. ఇంకా ఊరు దగ్గరికి వచ్చేసరికి ఇంకా మా చిన్నోనికి అయితే కాల్ చేశారనమాట, అక్క కొడుకు. వీడిని చాలా వీడియోస్లలో మీరు చూసే ఉంటారు. ఇంకా ఇంటికైతే తీసుకెళ్తున్నాడు. దాదాపు అయితే ఫుల్ రష్ ఉన్నారంట బస్సులలో. కానీ ఇంకా ఈవినింగ్ అయిపోయింది, వచ్చేసరికి 4:30 అయితే అయ్యిందంట అక్కడ దిగేసరికి. అక్కడ చూడండి ఫుల్ ఎండ్ ఉంది. వీళ్ళు వచ్చేలోపు పిల్లలు వరకేమో మస్తు చల్ల గాలి, ఫుల్ వర్షము. అక్కడనేమో చూడండి, అక్కడ అసలు వర్షమే లేదు అటు సైడ్. నాకు హీరో నేను బాలేను, హీరోని. ఇంటికాడ చిన్న ఇంటికాడ మధ్య మామూలు కాదు. అన్న డైలాగ్ ఉండొచ్చు, చెప్పు. 365 days मेरी बहन. अरे कुत्ते पैसे कहाँ है? अन्ना ये कुत्ते, अरे कुत्ता पैसे रक्षाबंधन के दिन मेरी बहन. हाथ मत लगाओ मेरे भाई को. ఇంకా అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తిన్నాక ఇంకా ఇక్కడైతే అక్క వాళ్ళ మరిదన్నమాట ఈ అబ్బాయి, తను అన్ననే. ఇంకా ముగ్గురు పిల్లలకైతే కడుతున్నారనమాట. ఇక్కడ ఈ టైం అయ్యిందనమాట కట్టడానికి. మార్నింగ్ 12:30కే ఎక్కారంట బస్సు పిల్లలు. అక్కడ మార్నింగ్ జల్దీ వెళ్ళమంటే అస్సలు ఫుల్ వర్షం. మా దిక్కు ఇటు సైడ్ అయితే చలిగా చల్లగా ఉన్నది. సాంప్రదాయం అంటే ఇలా చాప వేసుకొని, మనకి ఎంత ఉన్నా ఏం లేకపోయినా కూడా ఇలా చాప వేసుకొని కూర్చొని చెల్లెలతో రాఖీ కట్టించుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ప్రతి ఒక్క ఆడపిల్లకి అదే ఇష్టం అనమాట. ఇంకా మా పిల్లలు అయితే హ్యాపీగా అయితే రక్షాబంధన్ అయితే ఇలా అయితే ఊళ్ళో అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. మా పెద్ద పాప కట్టాక మా చిన్న పాప అయితే కడుతుంది పిల్లలకైతే. మా అక్క బావ, మా అక్క వాళ్ళ అత్త, మా అక్క వాళ్ళ మరిది పిల్లలు అందరైతే పక్కనే ఉన్నారనమాట. పిల్లలు ఎవరిని చూపించలేదు, వాళ్ళ వరకు అయితే తీసుకున్నారు వీడియోస్ అయితే. ఇంకా ఈ వీడియో నెక్స్ట్ డే మార్నింగ్ అక్క వాళ్ళైతే ఈ ఇల్లునైతే కొత్తగా కట్టుకుంటున్నారనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వ్లాగ్ అయితే. మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అబ్బా వీడియోకి అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్లనే నాకు మోటివేట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.